హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. షార్ట్ వీడియో చూసి ఎంతమంది లాంగ్ వీడియో చూడడానికి వచ్చారు? డైరెక్ట్గా లాంగ్ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చిన్న కాంటెక్స్ట్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది దట్ మేము క్రూజ్ వెళ్ళామని. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద క్రూజ్ ట్రిప్. క్రూజ్ టూరే అనుకోవచ్చు. అక్కడ మేము ఏం తిన్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, క్రూజ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకెళ్లాలా, ఎట్లాంటి వీసా ఉండాలి, అసలు క్రూజ్కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో, బట్ స్టిల్ పేషెన్స్ తో చూడండి. సో ఫస్ట్ అయితే క్రూజ్ ఎక్కాలంటే పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి మేము ఫ్లోరిడా వచ్చాము. ఫ్లోరిడా వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. ఇక్కడ వీళ్ళ ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్ లో లేక్ ఉంది. ఆ లేక్ లో క్రొకోడైల్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ వాటి దగ్గరికి వెళ్ళకూడదు, కానీ వీళ్ళకి ఇదేం ఆనందమో క్రొకోడైల్స్ ని పెంచుతారు మనం కుక్కల్ని పెంచుకున్నట్టు. వెల్ దే ఆర్ టెక్నికలీ నాట్ క్రొకోడైల్స్, దే ఆర్ కాల్డ్ alligators. క్రూజ్ ఎక్కే ముందు కొన్ని ఎసెన్షియల్స్ తీసుకుందామని ఇక్కడ ఒక లోకల్ సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వచ్చాము. ఫ్లైట్లో క్యారీ చెయ్యనివ్వని స్టఫ్ ఉంటాయి కదా, లైక్ ఫేస్ వాష్, బాడీ వాష్ అట్లాంటివి తీసుకుందామని వచ్చాము. అవి తీసుకున్న తర్వాత దారిలో మా ఫ్రెండ్ మీకు ఒకటి చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. సో ఇది ఏంటంటే ఒక వాటర్ పార్క్ లాగా కట్టారు కమ్యూనిటీ లోపలే. ఫ్లోరిడా కదా, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. జనరల్ గా కమ్యూనిటీలో జిమ్ కడతారు, పార్క్ కడతారు. వీళ్ళేమో ఏకంగా మొత్తం బీచ్ సెటప్ తోటి వాటర్ పార్కే కట్టేశారు. ఇక్కడ వీళ్ళందరూ బీచ్ వాలీబాల్ కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ ఓన్ వాటర్ పార్క్ ఉంటుందంట. ఇక్కడ అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కమ్యూనిటీ మెంబర్స్ కి ఫ్రీ, బయట వాళ్ళు అయితే కొంచెం మనీ ఏదో పే చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ ఊరికి అక్కడ అట్లా పిట్ స్టాప్ వేసాము. వీళ్ళు చూపిస్తా అంటే వాళ్ళు ఊరు వచ్చాము కదా, వాళ్ళు ఎగ్జైట్ అయ్యి ఇవన్నీ చూపిస్తున్నారు మాకు. దాని తర్వాత మేము ఇంకొక మాల్ కి కూడా వెళ్ళాము, చిన్న పిట్ స్టాప్ వేసాము షాపింగ్ కి. సో మా క్రూజ్ ఈవినింగ్ 4 కి టేక్ ఆఫ్ అవుతుంది. 4 కి టేక్ ఆఫ్ అవుతుంది అంటే వాళ్ళు 3 o'clock కే మొత్తం గ్యాంగ్ వే మొత్తం అప్ చేసేసి పోర్ట్ క్లోజ్ చేస్తారు. కానీ మనము మధ్యాహ్నం 11 o'clock నుంచి వెళ్ళొచ్చు. అంటే 3 అంటే మనకి తెలియక ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ 3 అంటే 3కే వెళ్తారు కదా, అట్లా కాకుండా మనం పొద్దున్న 11 o'clock నుంచి వెళ్ళొచ్చు. అండ్ లంచ్ కూడా క్రూజ్ లోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైమర్స్ కి ఇది ఒక చిన్న టిప్ లాగా, మనకి ఆ టైం కి వెళ్ళక్కర్లేకుండా ముందు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనస్ రీచ్ అవ్వగానే సేమ్ ఫ్లైట్ లో లాగానే మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే అవి మనం చెక్ ఇన్ చేయాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అవంతా ఉంటది. ఫైనల్లీ ఆఫ్టర్ 2 days ఆఫ్ స్ట్రగుల్ ఎన్నో అవాంతరాలు దాటి క్రూజ్ ఎక్కుతున్నాము. క్రూజ్ అనేది మనము లోకల్ గా వెళ్తున్నా కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ టచ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం పాస్పోర్ట్ అనేది క్యారీ చేయాలి. అండ్ మేము ఈ క్రూజ్ ఎక్కడం కోసం వెస్ట్ కోస్ట్ నుంచి 8 hours జర్నీ చేసి ఫ్లైట్ లో ఫ్లోరిడా రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ 1 day స్టే చేసి అండ్ దాని తర్వాత క్రూజ్ ఎక్కాము. ఎందుకంటే మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ కి క్రూజెస్ టాంపా నుంచే ఉన్నాయి. సో ఇంకా మాకు వేరే ఆప్షన్ లేకుండింది. అండ్ మేము ఏ ప్లేస్ కి వెళ్ళామన్నది మీకు వీడియో చూస్తుంటే ముందు ముందు తెలుస్తుంది. మేము ఎక్కిన క్రూజ్ కొంచెం ఓల్డ్ స్టైల్ క్రూజ్ అండ్ కొంచెం చిన్నది. సో 11 floors ఉన్నాయి. అంటే నేను ఇంతకు ముందు వెళ్ళిన క్రూజ్ 16 floors ఉండడం, వాటర్ పార్క్ ఉండడం ఇట్లాంటివి కూడా చూసాను కాబట్టి ఇది కొంచెం చిన్న క్రూజ్ అని నాకు అర్థమైంది. సో ఈ క్రూజ్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ 5th floor కు ఉండింది. సో 5th floor లో మేము ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ 5th floor లో ఓన్లీ ఒక కసినో అండ్ థియేటర్ ఉంది. ఆ రెండింటి టూర్ నేను మీకు తర్వాత ఇస్తాను. సో నేను మీకు ఇంకో విషయం చెప్పడం మిస్ చేశాను. నేను చెప్పాను దట్ మార్నింగ్ 11 o'clock నుంచే మనము క్రూజ్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని. కానీ మనకి మన చెక్ ఇన్ బ్యాగ్స్ అండ్ ఆల్సో రూమ్ అలొకేషన్ ఈవినింగ్ క్రూజ్ సేల్ అయిన తర్వాతే వస్తాయి. సో మేము మార్నింగ్ 11 కే ఎంటర్ అయిపోయాము, కానీ మాకు రూమ్ లేదు. సో మేము డైరెక్ట్ గా కెఫెటేరియాకి వచ్చాము లంచ్ చేద్దామని. సో ఈ క్రూజ్ లో అయితే ఒక ఫ్లోర్ అంతా కెఫెటేరియానే ఉంది. అండ్ మనకి ఫుడ్, డ్రింక్స్ అంతా ఆల్ ఇంక్లూజివ్, మన టికెట్ ప్రైస్ లోనే ఇంక్లూడెడ్. అండ్ కెఫెటేరియాలో అన్ని రకాల క్యూజిన్స్ ఉంటాయి. అంటే ఇండియన్, చైనీస్, మెక్సికన్ ఇట్లా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో గ్లూటెన్, లాక్టోస్ ఇట్లా ఏం ఎలర్జీస్ ఉన్నా కూడా అలొకేట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 meals పెడతారు. అండ్ ప్రతి మీల్ కి టైమింగ్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ 7 to 11 బ్రేక్ఫాస్ట్, 12 to 3 లంచ్, మళ్ళీ ఈవినింగ్ 6 to night 10 డిన్నర్. ఇట్లా మనకి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ లో వెళ్ళి తినొచ్చు. అండ్ మొత్తం క్రూజ్ లో 4 కెఫెటేరియాస్ ఉంటాయి ఫ్రీవి. అందులో ఇది వచ్చేసి మెయిన్. అండ్ ఇక్కడ మొత్తం బఫే ఉంటది, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక కెఫెటేరియా ఉంటది, అది అల్లకాటే, మనకి 5-star హోటల్ రేంజ్ లో ఉంటది. క్రూజ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు 5-star హోటల్ కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం 5-star హోటల్ రేంజ్ లో పెడతారు. సో మనము ఏ కెఫెటేరియాకైనా వెళ్ళొచ్చు. అండ్ ఇది కాకుండా మనకు ఒక 24 hours స్నాక్స్ బార్ ఉంటది. సో మిడ్ నైట్ ఎప్పుడైనా ఆకలిస్తే అక్కడికి వెళ్తే అక్కడ పిజ్జా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి. సో నేను మీకు ఈచ్ ఫ్లోర్ ఇస్తాను. ఇది 9th floor, 11 floors క్రూజ్ అని చెప్పా కదా. ఈ 9th floor లో మనకి కెఫెటేరియా ఉంటది. అండ్ దాంతో పాటు ఇక్కడే పూల్ అండ్ జెక్కుసీ కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ఇక్కడే జరుగుతుంది. అందరు వచ్చి పూల్ లో తినుకుంటూ, తాక్కుంటూ, డీజే పెడతారు, డాన్స్లు వేసుకుంటూ, మోస్ట్ ఆఫ్ ద టైం అందరు ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనకి క్రూజ్ లో ఏమేమి యాక్టివిటీస్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అన్నది యాప్ ఉంటది మనకి. ఆ యాప్ లో చూసుకోవచ్చు. సో యాప్ లో చూసుకుని మనకి ఏ యాక్టివిటీకి ఎక్కడికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళొచ్చు. సో యాప్ అనేది 1 stop షాప్. ఇది మేము ఎక్కింది రాయల్ కరేబియన్ క్రూజ్ కాబట్టి రాయల్
రాయల్ కరేబియన్ యాప్ వేసుకుంటే అది వితౌట్ వైఫై కూడా పనిచేస్తుంది. మనకి వన్స్ క్రూజ్ సేల్ అయిన తర్వాత సముద్రంలో వైఫై అనేది ఉండదు, బట్ ఆ యాప్ మాత్రం పనిచేస్తుంది. అండ్ మనకి వైఫై కావాలంటే డైలీ $30, కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ మనం 5 days క్రూజ్కి వెళ్తున్నప్పుడు మనకి పోర్ట్ లో కూడా ఆగుతుంది 2 days. పోర్ట్ లో ఆగినప్పుడు మనకి సిగ్నల్ ఉంటది కాబట్టి మనకి ఇంకా అవసరం పడదు. అండ్ ఆల్సో మనకి క్రూజ్ లోనే ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఫోన్ చూసుకునే టైం పెద్దగా ఉండదు. ఇక్కడ నేను ఫస్ట్ డే లంచ్ కి ఏమేమి ఐటమ్స్ పెట్టారన్నది చూపిస్తున్నాను. ఎవ్రీడే మెనూ మారుతుంది అండ్ ఎన్ని రకాలు పెడతారంటే 100 రకాల బ్రెడ్లు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంకా పాస్తా, ఇటాలియన్ అని, ఇండియన్ అని ఎవ్రీడే లంచ్ కి డిన్నర్ కి ఈ మెనూ అనేది మారుతా ఉంటది. క్రూజ్ కి వెళ్ళి ఫుల్ తిని ఫుల్ ఫ్యాట్ అవుతా అనుకుంటారు, కానీ మనం పైనుంచి కిందకి తిరుగుతా ఉంటాం కదా, ఇంకా లిఫ్ట్ వాడకుండా స్టేర్స్ తీసుకుంటే తిన్నది కంప్లీట్ గా అరిగిపోతుంది. ఇక్కడ డెజర్ట్స్ ఒక 12 రకాలు పెట్టారు, మళ్ళీ డైలీ డెజర్ట్స్ కూడా మారుతూ ఉంటది. సో నేను ఎవ్రీడే షూట్ చేయలేదు కానీ ఫస్ట్ డే కదా, సో ఏమేమి పెడతారు అని మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను షూట్ చేశాను. అండ్ ఇండియన్ ఐటమ్స్ కూడా చాలా పెడతారు. కానీ ఏమైందంటే ఈ క్రూజ్ లో మాతో పాటు ఇంకొక గుజరాతీ ఫ్యామిలీ ఉండింది, వాళ్ళు 20 మంది దాకా వచ్చారు. వాళ్ళు ఇంకా మా పూరీలు, చపాతీలు, ఇడ్లీలు అన్ని వేసేసుకొని ఎవ్రీడే ఖతం చేసేస్తుండే. జనరల్ గా రీఫిల్ చేస్తారు, కానీ ఇండియన్ క్యూజిన్ అట్లాంటివి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ కదా, సో వాటికి కొంచెం లిమిటెడే పెడతారు అనమాట. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఫ్లోర్ లో బార్ ఉంటుంది. క్రూజ్ అంటే ఇంకా మొత్తం సగం మంది తాగడానికే వస్తారు, తూలుతూనే ఉంటారు. అండ్ ఆల్కహాల్ టికెట్ ప్రైస్ లో ఇంక్లూడెడ్ కాదు, ఆల్కహాల్ ప్యాకేజ్ సపరేట్ గా తీసుకోవాలి, అది డైలీ ప్యాకేజ్ ఉంటుంది. సో మేము 4 ఎప్పుడు అవుతుందా సేల్ అవుతుందా అని వెయిట్ చేస్తూ లంచ్ చేసుకున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు రూమ్ ఎలొకేషన్ అయిపోయింది. సో ఎలివేటర్ దగ్గర ఏ ఫ్లోర్ లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఇక్కడ రాసి ఉంది. ఫస్ట్ 3 floors ఓన్లీ రూమ్సే ఉంటాయి, 4th ఫ్లోర్ నుంచి మనకి యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 6th, 7th, 8th ఫ్లోర్స్ కూడా కంప్లీట్ గా రూమ్సే ఉంటాయి. మళ్ళీ 9th, 10th, 11th కంప్లీట్ యాక్టివిటీ ఉంటుంది. మా రూమ్ 4th ఫ్లోర్ లో. ఇక్కడ రూమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకున్న టైప్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఒకటి ఇండోర్ రూమ్ అని ఉంటుంది. ఇండోర్ రూమ్ ఏంటంటే మనకి ఏ విండో అనేది ఉండదు, ఇంకొకటి జస్ట్ చిన్న విండో తోటి అవుట్డోర్ రూమ్ అని, దాని తర్వాత విత్ బాల్కనీ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. అండ్ మేము ఇండోర్ రూమే చూస్ చేసుకున్నాము. వన్ రీజన్ బికాస్ ఇట్స్ ద చీపెస్ట్ రూమ్, అండ్ సెకండ్ థింగ్ మనం అసలు రూమ్ లో పెద్దగా ఉండము, మొత్తం డెక్ మీద ఉంటాం. ఇంకా రోజంతా యాక్టివిటీస్ జరుగుతుంటే అక్కడే తిరుగుతుంటాం కాబట్టి రూమ్ లో ఎక్కువసేపు ఉండం, జస్ట్ పడుకోవడానికి, స్నానం చేసుకోవడానికి వెళ్తాము. సో బేసిక్ రూమ్ తీసుకుంటే బెటర్ అని మాకు అనిపించింది. కొంతమంది క్రూజర్స్ ఉంటారు, వాళ్ళు అసలు రూమ్ లోనే ఉంటారు, జస్ట్ ఆ సీ వ్యూ ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఈ యాక్టివిటీస్ ఏం చేయరు. అట్లాంటి వాళ్ళు ఇంకా మన ప్రిఫరెన్స్ అనమాట, మనం ఏమి చేయాలనుకుంటున్నామో అట్లాంటి రూమ్ తీసుకోవడం బెటర్. బట్ ఫస్ట్ టైం క్రూజ్ ఎక్కే వాళ్ళైతే ఇండోర్ రూమ్ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే మనకి ఏం తెలియదు, మనం మొత్తం తిరిగేస్తూ ఉంటాము, అసలు రూమ్ లోనే ఉండం కాబట్టి రూమ్ కి మనీ వేస్ట్. అండ్ ప్రతి ఫ్లోర్ లో మనకి కామన్ రెస్ట్ రూమ్స్ అని ఉంటాయి, ప్రతిసారి రూమ్ కి వెళ్ళక్కర్లేకుండా మనం కామన్ రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4th ఫ్లోర్ లో రూమ్స్ తో పాటు కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి పెయిడ్, ఫ్రీ రెస్టారెంట్స్ తో పాటు పెయిడ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫ్రీగా అంత ఫుడ్ పెడుతుంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి తినడానికి ఎవరు వెళ్తారో నాకైతే ఐడియా లేదు. సో మనకి ప్రతి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. అండ్ చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎవరైనా గైడ్ చేస్తారు అడిగితే. అండ్ ఇక్కడ మనకి 4th ఫ్లోర్ లో రెస్టారెంట్స్ తో పాటు అలకార్టే ఒక రెస్టారెంట్ ఉంటుంది అని చెప్పా కదా, అది కూడా ఉంటది ఇక్కడ. దానికి నేను ఈవినింగ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం మన రూమ్ కి వెళ్ళిపోదాము, నా రూమ్ టూర్ అనేది చూపిస్తాను. సో సేమ్ మనకు హోటల్ రూమ్ లాగానే మనకు కార్డ్ ఇస్తారు, దీన్ని సీ పాస్ అంటారు. ఇది రూమ్ కే కాకుండా మనం మొత్తం ఎప్పుడు క్రూజ్ లో క్యారీ చేయాలి తిరుగుతున్నప్పుడు. ఇదే మన రూమ్ క్రూజ్ లో, దీన్ని స్టేట్ రూమ్ అంటారు. మేము ఇంటీరియర్ రూమ్ తీసుకున్నాము, అంటే మనకి ఏ బాల్కనీ ఉండదు. సో ఫస్ట్ ఎంటర్ అవుతూనే ఇక్కడ లైట్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనం మన సామాన్ అంతా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న వార్డ్రోబ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో బాత్రూమ్. బాత్రూమ్ లైట్ ఇక్కడ ఉంది, రైట్. ఓకే, సో ఇది బాత్రూమ్, ఒక చిన్న షవర్ ఏరియా. దానికి మనకి మొత్తం బాడీ వాష్ అన్ని ఇస్తారు. ఇక్కడ టవల్స్ పెట్టుకోవడానికి, టవల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్, ఇవేమో జస్ట్ కాఫీ కప్స్ అనుకుంటా, అండ్ చిన్న నాప్కిన్స్, ఇదొక సోప్, డస్ట్బిన్. అండ్ యా, దిస్ ఇస్ ద స్మాల్ రెస్ట్ రూమ్. చిన్నది బట్ కంఫర్టబుల్. చిన్న రెస్ట్ రూమ్ అయినా కూడా స్టోరేజ్ బాగా ఇచ్చారు, ఈ మిర్రర్స్ వెనకాల మన స్టఫ్ అంతా పెట్టుకోవడానికి. అండ్ ఆల్సో వాష్ బేసిన్ కింద కూడా చాలా స్టోరేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇది మిర్రర్, ఇది జస్ట్ డెస్క్ ఏరియా. ఇక్కడ ఫోన్ ఎమర్జెన్సీకి వాళ్ళకి కాల్ చేయాలంటే. అండ్ ఇవి జస్ట్ స్టోరేజ్ ఇచ్చారు అన్ని. అండ్ ఇక్కడ ఒక చిన్న లాకర్, మన వాల్యుబుల్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇవి ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి ఛార్జింగ్ కి, దానికి మొత్తం ఇదంతా కింద కూడా మొత్తం స్టోరేజ్ ఏరియా వచ్చింది. డెస్క్స్
ల్యాప్టాప్స్ అవి పెట్టుకోవడానికి ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం అంతా స్టోరేజ్ ఏరియా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇటు వస్తే సో ఇది మనకి బెడ్, రోజుకి 2 times హౌస్ కీపింగ్ చేస్తారు. అది బెడ్ ల్యాంప్స్ అండ్ ఇటు సైడ్ టేబుల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సోఫా. లైట్స్ తో పాటు ఇద్దరికి చెరో సైడ్ బెడ్ ల్యాంప్ అండ్ ఆల్సో మిర్రర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ కి చిన్న స్టోరేజ్ లాగా కూడా వచ్చింది అండ్ ఆల్సో సైడ్ టేబుల్ లోపల కూడా చాలా స్టోరేజ్ ఇచ్చారు. చిన్న టీవీ, మనము పడుకొని మూవీస్ చూడడానికి. అంతే, షార్ట్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ రూమ్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. చాలా స్పేస్ ఉంది. అండ్ ఇంత చిన్న రూమ్ లో కూడా ఎస్థెటిక్స్ కోసం ఒక పెయింటింగ్ పెట్టారు అండ్ ఆల్సో మనకి రూమ్ లో టెంపరేచర్, హీట్ ఆర్ కూల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక థర్మోస్టాట్. సో షిప్ సెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ నైట్ కూడా అయిపోయింది. సో మనం డిన్నర్ చేయడానికి వెళ్దాము. నేను ఇవాళ డిన్నర్ కి ఇంకా ఫస్ట్ డే కాబట్టి బఫే కాకుండా అలకాటేకి వెళ్తున్నాను. దీనికి మనం ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే కొంచెం వెయిటింగ్ ఉంటుంది. మేము యాప్ లో ముందే బుక్ చేసుకున్నాము. మొత్తం బుకింగ్ అంతా యాప్ లోనే ఉంటుంది. ఒకవేళ బుక్ చేసుకోవడం కుదరకపోతే ఇంకా మనం డైరెక్ట్ గా వాక్-ఇన్ కూడా చేయొచ్చు. అవైలబిలిటీని బట్టి ఇస్తారు. ఈ అలకాటే డైనింగ్ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. 2 floors, 4th and 5th floor కంబైన్డ్. ఇంకా మేము కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. 3 course మెనూ అలాంగ్ విత్ వెల్కమ్ డ్రింక్ అండ్ ఆల్సో బ్రెడ్ అండ్ బటర్ as కాంప్లిమెంటరీ. సో మేము ఇంకా వెల్కమ్ డ్రింక్ కింద లెమనేడ్ ఆర్డర్ ఇచ్చాము. దాని తర్వాత సూప్, దాంతో పాటు స్టార్టర్, ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసి ఇండియన్ ఫుడ్ తిన్నా నేనైతే. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే US లో మనకి చాలా టిప్ చేసే అలవాటు ఉంటుంది. కానీ క్రూజ్ లో మనకి సర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికి టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా కూడా మన క్రూజ్ ఫేర్ లోనే కవర్ అవుతుంది. ఎవ్రీడే 16% గ్రాట్యుటీ అనేది మనకి క్రూజ్ ఫేర్ లో వేస్తారు. అది మనకి లాస్ట్ లో బిల్ అవుతుంది. మేము లాస్ట్ టైం క్రూజ్ వెళ్ళినప్పుడు ఆ విషయం తెలియక మేము ఇంకా మొత్తం అందరికి టిప్స్ ఇస్తూ కూర్చున్నాము. తర్వాత చూస్తే మాకు మా టికెట్ లో కూడా టిప్స్ కట్ అయినాయి. సో ఇది టిప్ నెంబర్ 2, ఎవరికి టిప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మేము డిన్నర్ చేశాక బయటకు వచ్చి చూస్తే ఇక్కడ 4th floor లో లాబీలో ఇక్కడ ఏదో ఒక కాన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, లైవ్ కాన్సర్ట్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి 5th floor. ఇదే గ్రౌండ్ లెవెల్. మనం పోర్ట్ లో అక్కడంతా దిగాలన్నా కూడా 5th floor నుంచే దిగాలి. ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ సర్వీసెస్ ఉంది. ఇక్కడ నేను ఈ ఇండియన్ విగ్రహం చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. గెస్ట్ సర్వీసెస్ ఏంటంటే మనకి సీ పాస్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంకా అది 1-stop షాప్, రిసెప్షన్ లాగా. దాంతో పాటు ఇక్కడ ఇంకొక చిన్న లాంజ్ కూడా ఉంది. నేను చెప్పా కదా ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ క్రూజ్ అని. ఇది 1980s లో కట్టిన క్రూజ్ అంట. సో దీంట్లో మనకి ఎక్కువ లాంజెస్, బార్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దోస్ డేస్ కిడ్స్ కాకుండా ఎక్కువ పెద్దవాళ్ళే క్రూజింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి సరిపోయేటట్టుగా ఉంది ఈ క్రూజ్. కిడ్ ఫ్రెండ్లీ క్రూజెస్ అయితే మనకి వాటర్ పార్క్స్, కిడ్స్ కి ఎక్కువ యాక్టివిటీస్ అట్లా ఉంటాయి. కానీ ఇందులో అట్లా కాకుండా మోస్ట్లీ బార్స్, లౌంజెస్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. అండ్ 5th floor లో మనకి నెక్స్ట్ కసినో కూడా ఉంది. సో క్రూజ్ లో కసినో వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఆడి విన్ అయితే మనం ఏ స్టేట్ కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇన్ వాటర్ ఉంటాం కాబట్టి మనం ట్యాక్స్ అవాయిడ్ చేసి గెలిచిందంతా మనకే. క్రూజ్ కి వచ్చే సగం మంది అడల్ట్స్ ఇంకా సీనియర్ సిటిజన్స్ సగం టైం ఈ కసినోలోనే ఉంటారు, తెగ ఆడేస్తూ ఉంటారు. నెక్స్ట్ కసినో తర్వాత పక్కనే థియేటర్ ఉంది. నేను స్టార్టింగ్ లో చెప్పా కదా 5th floor లో థియేటర్ ఉందని చెప్పి. ఇది ఇంకా 2 floors ఉంది. ఇది కూడా 5th and 6th floors కలిపి. ఈ థియేటర్ లో మనకి ఐదర్ మూవీస్ వేస్తారు, లేకపోతే లైవ్ డాన్స్ షోస్, థియేటర్ ప్లేస్, స్టాండప్ కామెడీస్, లేకపోతే సింగింగ్ షోస్, ఇట్లా ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. ఇంకా మనకి యాప్ లో ఎప్పుడు ఏది నడుస్తుంది అని చెప్పి టైం చూసుకొని మనం వెళ్ళడమే. అండ్ ఒకవేళ మనం స్పెషల్ అకేషన్ లైక్ న్యూలీ మ్యారీడ్, లేకపోతే గ్రాడ్యుయేటెడ్, లేకపోతే యానివర్సరీ, బర్త్డే, ఇట్లా ఏదైనా రీజన్ కి క్రూజ్ కి వెళ్తుంటే మనం మన రూమ్ ని డెకరేట్ చేయించుకోవచ్చు. అంత పెద్దగా ఏం డెకరేట్ చేయరు కానీ సింపుల్ గా మనకి నార్మల్ గా స్పెషల్ ఫీల్ చేపించేలాగా అయితే డెకరేట్ చేస్తారు. నెక్స్ట్ 9th floor లో కెఫెటేరియా. నేను మీకు మార్నింగ్ మొత్తం కెఫెటేరియా టూర్ ఇచ్చా కదా. సో కెఫెటేరియాతో పాటు ఇక్కడ మనకి ఓపెన్ స్పేస్ ఉంది. దీన్ని డెక్ అంటారు. ఇక్కడ పూల్ అండ్ ఆల్సో వాటర్ ఫౌంటైన్, జకూజీ, దాంతో పాటు అడల్ట్ పూల్ అండ్ ఆల్సో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. ఇక్కడ నైట్ డైలీ ఓపెన్ ఎయిర్ లో మనకి సినిమా కూడా వేస్తారు. జస్ట్ ఊరికి అట్లా పూల్ సైడ్ రిలాక్స్ అయ్యి లేకపోతే ఆ హాట్ పూల్ లో కూర్చొని మనం మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి పూల్ అంత డెప్త్ ఉండకపోయినా కూడా ఎప్పుడు లైఫ్ గార్డ్ ఆన్ డ్యూటీ అయితే కంపల్సరీ ఉంటారు. ఇక్కడే మనకి ప్లే ఏరియా కూడా ఉంటుంది. అండ్ 10th and 11th floors వచ్చేసి మొత్తం క్రూజ్ లేవు, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద క్రూజ్. ఈ ప్లే ఏరియాలో ఏంటంటే మనకి టెన్నిస్ ఇంకా వేరే వేరే గేమ్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇదే ఫ్లోర్ లో మనకి అడల్ట్ పూల్ అని కూడా ఉంటది. ఇందాక చూపించిన పూల్ కిడ్ ఫ్రెండ్లీ, బట్ ఈ అడల్ట్ స్పేస్ లో ఏంటంటే
ఏంటంటే కిడ్స్ నాట్ అలౌడ్. ఇందులో కూడా సేమ్ మనకి స్విమ్మింగ్ పూల్, జకూజీ, షవర్స్, బార్ అన్నీ ఉంటాయి, బట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అన్నట్టు. ఇది నైట్ టైం కాబట్టి క్లోజ్ చేస్తారు అండ్ ఆల్సో లైఫ్ గార్డ్ ఆన్ డ్యూటీ లేకపోతే కూడా క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడే మనకి లోపల అడల్ట్ స్పేస్ లో చిన్న స్నాక్స్ బార్ ఉంది. ఇక్కడ మనకి 24 hours ఫ్రీ స్నాక్స్ ఉంటాయి. పేరుకి క్రూజ్ అయినా కూడా మొత్తం చాలా ఎస్థెటిక్ గా టూ మచ్ డెకరేట్ చేసి మంచిగా పెడతారు. అండ్ ఆల్సో ఇదే 9th floor లో మనకి ఒక స్పా కూడా ఉంటది. ఇంకా మనకి మసాజ్లు, జిమ్, హెయిర్ ట్రీట్మెంట్ లేకపోతే ఫేషియల్స్ ఇవాళ ఏమైనా చేయించుకోవచ్చు. బట్ ఇవేమీ ఫ్రీ కాదు, అంతా పెయిడే. బట్ కొన్ని క్లాసెస్ ఉంటాయి మనకి, మనం యాప్ లో చూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఆ క్లాసెస్ లో ఏంటంటే ఫ్రీ యోగా లేకపోతే ఫ్రీ హెయిర్ కేర్ ఎట్లా తీసుకోవాలి, జిమ్ ఎట్లా చేయాలి అనుకుంటూ అట్లాంటి క్లాసెస్ కొన్ని ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ క్లాసెస్ అన్ని కూడా మోస్ట్లీ వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ అట్లనే ఉంటది. మనకి డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్ చేస్తాము లేకపోతే ఫ్రీగా మన స్కిన్ చెక్ చేస్తాము అని చెప్పి ఇట్లా కొన్ని క్లాసెస్ కి పిలుస్తారు. మనం మొత్తం చెక్ చేయించుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ వాడండి, ఇంకా మొత్తం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేల్ కే ఉంటది. ఇవి వచ్చి మసాజ్ రూమ్స్. నేను విన్నది ఏంటంటే క్రూజ్ లో చేసే ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా మనకి అక్కుపంచర్ అట్లా టైప్ లో ఉంటాయి. మన హెల్త్ అంతా కొంచెం బెటర్ అవుతుందని. కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి, ఒక సెషన్ $300 అట్లా ఉంటది. అండ్ ఈ స్పా లోనే పైన ఫ్లోర్ లో జిమ్ ఉంది. స్పా వచ్చేసి 9th ఇంకా 10th floors లో ఉంది. అండ్ పైన మనకు ఓన్లీ మొత్తం జిమ్మే, అన్ని రకాల ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో జిమ్ అయిపోయిన తర్వాత మనకి యూజ్ చేసుకోవడానికి టవల్, సోప్, షాంపూ ఇట్లా అన్ని మొత్తం ఇంకా ప్రాపర్ జిమ్ ఎట్లుంటుందో అట్లాంటి సెటప్ ఉంది మొత్తం. అండ్ మనకి జిమ్ క్లాసెస్ కూడా ఉంటాయి, పెయిడ్ ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. బట్ మనకి ఇంకా వెకేషన్కి వచ్చి కూడా జిమ్ ఎవడ చేస్తాడని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఈ క్రూజ్ మొత్తంలో నచ్చిన పార్ట్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ కింద మోస్ట్లీ మన ఇండియన్ కృష్ణుడి బొమ్మలు లేకపోతే బుద్ధుడి బొమ్మలు, ఇట్లా మన ఇండియన్ గాడ్ బొమ్మలు, నటరాజస్వామి బొమ్మలు ఇవే ఎక్కువ కనిపించాయి. అది నాకు చాలా షాకింగ్ అండ్ ఆల్సో చాలా మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి డెక్ ది మార్నింగ్ వ్యూ. మార్నింగ్స్ ఇంకా అందరూ వచ్చి కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు పూల్లో. యాక్చువల్లీ ఇంకా చాలా టూర్ ఉంది, బట్ ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా మిగతా క్రూజ్ టూర్ అండ్ ఆల్సో మేము ఇంకా 5 days ఏం చేసాము క్రూజ్ లో, ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నేను ఇంకా నెక్స్ట్ పాస్ లో చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. ఆల్సో మీరు ఎప్పుడన్నా క్రూజ్ వెళ్ళారా, వెళ్తే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.